వెల్కమ్ టు మన టీవీ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయం నందు కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికి వైసీపీ కౌన్సిలర్లను మరియు టీడీపీ కౌన్సిలర్లకు మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ వాగ్వివాదం ఎంతసేపటికి సద్దుమణగబడుతాడో అలాగే కొనసాగడంతో మున్సిపల్ చైర్మన్ ఏఎస్ రఘు సభ నుంచి వెళ్లిపోయారు. దీంతో టీడీపీ కౌన్సిలర్లు పోడియం వద్ద బైఠాయించారు. ఈరోజు ఈ గవర్నమెంట్లో ఉన్నటువంటి మా గవర్నమెంట్లో చివరి కౌన్సిల్ అధ్యక్ష, ఇందుకు దురదృష్టవశాతం ఏమిటి అధ్యక్ష, 2019 నుండి 2024 వరకు ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు బీసీ కాన్సెప్ట్తో ఆ సీటు పోవడం చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష మాకు. ఎందుకంటే దాదాపుగా 40 ఏళ్ల రాజకీయాల్లో ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి గారు 2004లో మొదటిసారి, 2009లో రెండవసారి, 2012లో మూడవసారి హ్యాట్రిక్తో, అలాగే 2019లో 4వసారి ఎమ్మెల్యేగా ఎన్నికై మన ఎమ్మెల్యేలకు ఇంత సస్యశ్యామలంగా ఉందంటే ఇంతమంది కౌన్సిలర్లు కొత్తగా ఈ కౌన్సిల్లో 90% వరకు కొత్త కౌన్సిలర్లు అధ్యక్ష. కొత్త వారికి అవకాశం ఇస్తూ ఎంతో మంది కౌన్సిలర్లను మిమ్మల్ని చైర్మన్ గా, గతంలో గుట్ట రంగయ్య గారిని చైర్మన్ గా, అలాగే మా నాన్న మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పట్లో బషీరమ్మ గారిని కూడా రాజకీయంగా పైకి తీసుకొచ్చి ఆయన వైస్ చైర్మన్ గా చేసిన ఘనత కూడా మా ఎమ్మెల్యే చెన్నకేశ్వర గారి అధ్యక్ష. మేము ఆ కుటుంబానికి ఎంతో రుణపడి ఉంటాం అధ్యక్ష. ఎందుకంటే మా నాన్న తర్వాత నాకు కూడా ఎమ్మెల్యే గారు నాపై నమ్మకం ఉంచి వైస్ చైర్మన్ గా అవకాశం కల్పించి ఈ స్థాయికి తీసుకొచ్చారంటే ఆయనకు మేము ఎంత చేసినా తక్కువే అధ్యక్ష. కాబట్టి ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు చాలా బాధగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే అనవసరంగా 40 సంవత్సరాల జీవితాన్ని ఆయన ఎమ్మెల్యే జీవితాన్ని బీసీ కాన్సెప్ట్తో వెళ్ళిపోవడం ఒక రకంగా బాధ అధ్యక్ష. ఎందుకంటే బీసీ రావడం వల్ల అందరూ ఏదో అవాకులు చెవాకులు పేలుతున్నారు అధ్యక్ష, మనలో కానీ బయట కానీ ఏదో విధంగా. కానీ ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎక్కడైనా ఒకే ప్రచారం ఉంది అధ్యక్ష. ఏముంది, ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి గారు ఉంటేనే ఎమ్మెల్యే సస్యశ్యామలంగా ఉంటుందని ప్రతి ఒక్కరి నోటి వ్యాపారస్తులు కూడా ఈరోజు ఆయన దొరికొచ్చి వాసిపోతున్నారు అధ్యక్ష. ఇప్పుడుండే ఎమ్మెల్యే అభ్యర్థి గారు అయినటువంటి గుట్ట రేణుక మేడం గారు కూడా ఇలాగే ఎమ్మెల్యే గారు ఏ విధంగా అయితే పరిపాలించారో, ఏ విధంగా అయితే ఎమ్మెల్యే గారు సూచించారో ఆ విధంగా ముందుకు పోవాలని. ఎందుకంటే ఎమ్మిగనూరులో ఉన్నట్టు ప్రశాంత వాతావరణం ఎక్కడ ఉండదు వచ్చారు. ఎమ్మిగనూరుకు రావాలని ఎంతో మంది ఇక్కడికి వచ్చి ఇక్కడే సెటిల్ అయినా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి నాయకులు అయితేనేమి, ఇక్కడ ఉండేటువంటి వాతావరణం అయితేనేమి అలా మంచి దశలో ఉంటుంది కాబట్టి అందరూ ఎమ్మెల్యేనే ఇష్టపడతారు అధ్యక్ష. కాబట్టి అలాగే మా ప్రతిపక్షంలో ఉన్నటువంటి దయాసాగరణ గారు కూడా, మా ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి గారు కూడా రాజకీయంగా ఆయన కూడా ముందుకు తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఇట్లా ఎంతో మందిని నియోజకవర్గంలో ఎంపీపీలు కానీ, సర్పంచులు కానీ, జెడ్పీటీసీలు కానీ ప్రతి ఒక్కరు ఈరోజు ఎన్నో తరాల నుంచి ఉన్నారు అధ్యక్ష. ఉదాహరణకి మా దగ్గర ఉన్నటువంటి నదిముల్ల వాళ్ళ ఫ్యామిలీ అయితేనేమి అధ్యక్ష, నదిముల్ల గారికి అయితేనేమి, వారి అబ్బాయి షెట్టిరి గారికి అయితేనేమి ఈరోజు గవర్నమెంట్ చైర్మన్ ఇచ్చారు అధ్యక్ష. ఆయన భార్య కౌన్సిలర్ అధ్యక్ష. ఇలాగా నమ్ముకున్న వాళ్ళకి 2 తరాల వాళ్ళకి కూడా ఆయన ఇస్తున్నారు అధ్యక్ష. అలాగే యూకే అల్లప్ప ఎమ్మెల్యే గారి స్నేహితులు అధ్యక్ష, ఆయన కుటుంబం కూడా మంచిగా యూకే రాజశేఖర్ గారు టౌన్ బ్యాంక్ చైర్మన్ గా ఇచ్చారు. అలాగే యూకే శాంతి గారికి గోప్షన్ మెంబర్ ఇచ్చారు అధ్యక్ష. అలాగే నమ్ముకున్న వాళ్ళకి, ఆయన ఎంట ఉండే వాళ్ళకి ఇప్పటి వరకు ఎప్పుడు వమ్ము చేయలేదు అధ్యక్ష. అలాగే మా కౌన్సిలర్ బజార్ గారు ఉన్నారు అధ్యక్ష. ఈయన 3 సార్లు కౌన్సిలర్ అధ్యక్ష. వెంకటాపురం నుండి గుర్తించి, వాల్మీకులను గుర్తించి ఆయన 3 సార్లుగా బజార్ కూడా ఈ విధంగా ఆయన కౌన్సిలర్ గా 3 సార్లు అవకాశం ఇచ్చి ఆయన ముందు తీసుకెళ్లారు అధ్యక్ష. అలాగే మన హరిజన సోదరులు మా 2వ వైస్ చైర్మన్ గా వీరకల గారిని కూడా ఎన్నుకోవడంలో ఎమ్మెల్యే గారి పాత్ర ఎంతో ఉందని తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు ఆయన గురించి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మీ అందరికీ తెలియజేస్తున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ.
మన డిపాజిట్ ఎవడో ఉంటే చెక్ బౌన్స్ అండి 8 బోర్లు అవి వెంటనే రిపేర్ చేయించి నీటి సమస్యను తీర్చవలసిందిగా కోరుచున్నాను అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, జూన్ 23 నుంచి ఈ రోజుటి వరకు అధ్యక్ష 15th ఫైనాన్స్ నిధులు వర్క్ చేసి పెండింగ్ ఉన్నటువంటి నిధులు 2 కోట్లు ఉన్నాయి అధ్యక్ష. కాంట్రాక్టర్లు వర్క్ చేసి పెండింగ్ ఉన్నటువంటి బిల్లులు 2 కోట్ల అధ్యక్ష. అలాగే జనరల్ ఫండ్ వర్క్ చేసి పెండింగ్ ఉన్నటువంటి బిల్లులు 4 కోట్ల అధ్యక్ష. 4 కోట్లు పెండింగ్ ఉంది అధ్యక్ష జనరల్ ఫండ్ లో. కానీ ఇప్పుడు కొత్తగా మున్సిపాలిటీకి ఒక ఆర్డర్ వచ్చింది అధ్యక్ష. జనరల్ ఫండ్ నిధులన్నీ 15th ఫైనాన్స్ నిధులతోనే వాడుకోండి అని ఒక ఆర్డర్ రీసెంట్ గా మున్సిపాలిటీకి రావడం జరిగింది అధ్యక్ష. నేను ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, 15th ఫైనాన్స్ నిధులు 14 కోట్లు ఉంది అధ్యక్ష. 14 కోట్లు మనం 3 కోట్లు ఖర్చు చేసినాం. ఆ 3 కోట్లు బిల్లు కూడా మనకి రాలేదు అధ్యక్ష. బిల్లులే 3 కోట్లు రాలేదు. మరి జనరల్ ఫండ్ బిల్లులు కూడా 15th ఫైనాన్స్ తో వాడుకోండి అని ఆర్డర్ రావడం చాలా బాధాకరం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష 3 కోట్ల బిల్లు పెండింగ్ ఉన్నందున ఇంకా 10 కోట్లు ఉన్నాయి అధ్యక్ష 15th ఫైనాన్స్ లో. ఆ 10 కోట్లకి 4 సార్లు టెండర్ పిలిస్తే కూడా కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. ఎందుకంటే ఆల్రెడీ 3 కోట్లు బిల్లులు రాలేదు కాబట్టి ఈ 10 కోట్లకి వర్క్ పిలిస్తే కూడా కాంట్రాక్టర్లు ఎవరు రావడం లేదు అధ్యక్ష. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ జనరల్ ఫండ్ నిధులను కూడా 15th ఫైనాన్స్ లో వాడుకోండి మున్సిపాలిటీకి మొట్టమొదటిసారి అధ్యక్ష ఇలా మున్సిపాలిటీకి ఒక ఆర్డర్ రావడం. జనరల్ ఫండ్ నిధులు లేవు, ఖాళీ అయినాయి, 15th ఫైనాన్స్ లో నుంచి వాడుకోండి అని చెప్పడం ఇది మొదటిసారి అధ్యక్ష. ఈ రోజు మన మున్సిపాలిటీ పరిస్థితి ఎట్లుందంటే అధ్యక్ష, స్టేషనరీ ఐటమ్స్ పేపర్స్ కొనే పరిస్థితి లేదధ్యక్ష. అలాగే వాటర్ క్యాన్, మినరల్ వాటర్ క్యాన్ కి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదధ్యక్ష. మన గొప్పగా బడ్జెట్ సమావేశాలు పెట్టుకున్నాం అధ్యక్ష. మన జనరల్ ఫండ్ మనకి ఇంత ఉంది అంత ఉందని. మరి జనరల్ ఫండ్ డబ్బులు ఎవరు సహా చేసినారు? ఈ రోజు జనరల్ ఫండ్ లో 1 పైసా లేదు అధ్యక్ష. చూస్తే ఆన్లైన్ లో కనిపిస్తుంది, ఖర్చు పెడదామంటే 5 పైసలు ఉండదు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అధ్యక్ష? జనరల్ ఫండ్ డబ్బు ఏమైనా అధ్యక్ష నేను మాట్లాడేటప్పుడు ఇదే అధ్యక్ష, ఇంతసేపు ఆయన రాజకీయ మీటింగ్ పెట్టినాడు, నేను సహకరించిన. ఇప్పుడు నాది అయిపోయిన తర్వాత చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష దండి ఉన్నాయి అధ్యక్ష, దండి ఉన్నాయి ఇంకా సబ్జెక్టు మాట్లాడిన తర్వాత మాట్లాడేసి అధ్యక్ష. ఇంతసేపు చంద్రబాబు నాయుడు మరి డబ్బులు దాంట్లో స్వాహా అయినాయి, అది కమిషనర్ గారు చెప్పాలి సమాధానం. నువ్వు ఎవరో చెప్పు కూడా బౌన్స్ అయింది. సమాధానం కూడా ఈయన చెప్తే ఈరోజు సమస్యలు చాలా ఉన్నాయి. ఈరోజు వైస్ చైర్మన్ మధ్యలో కలగజేసుకొని ఈరోజు ప్రతి కౌన్సిల్ ఇలాగే జరుగుతుంది. సిఎఫ్ఎంఎస్ లో డబ్బులు జనరల్ ఫండ్ లో బడ్జెట్ లో జనరల్ ఫండ్ ఉందని చెప్పేసి బడ్జెట్ గొప్పగా పెట్టుకున్నారు. కానీ ఈరోజు బడ్జెట్ లో చూస్తే జనరల్ ఫండ్ లో 5 పైసలు డబ్బులు లేవు, మొత్తం ఖాళీ అయింది. ఈరోజు స్టేషనరీ ఐటమ్స్ పేపర్ కొనుక్కునే పరిస్థితి మున్సిపాలిటీ లేదు. ఎవరైనా పేపర్ కొనాలంటే కాంట్రాక్టర్ బిల్లుల కోసం వస్తే మీరు ఒక కట్ట పేపర్ తేండి అని చెప్తున్నారు. మినరల్ వాటర్ క్యాన్ కూడా డబ్బులు పెండింగ్ ఉన్నాయి. ఇంకా కాంట్రాక్టర్లు సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉంది. ఈ రోజు 4 కోట్లు జనరల్ ఫండ్ లో బ్యాలెన్స్ ఉంది, 2 కోట్లు 15th ఫైనాన్స్ లో ఉంది. 15th ఫైనాన్స్ లో 2 కోట్లు బ్యాలెన్స్ పెట్టుకొని కొత్తగా వీళ్ళకి వారం కింద ఒక జీవో వచ్చింది. ఏమని? జనరల్ ఫండ్ నిధులను మేము వాడుకున్నాము, 15th ఫైనాన్స్ లో డబ్బులు తీసి మీరు వాడుకోండి అంటున్నారు. 15th ఫైనాన్స్ లో ఆల్రెడీ 3 కోట్లు పెండింగ్ ఉంది. 3 కోట్లు పెండింగ్ పెట్టుకొని 10 కోట్లు ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఆ 10 కోట్లకు కూడా కాంట్రాక్టర్లకి 4 సార్లు టెండర్ పిలిస్తే ఇంతవరకు ఒక్కరు రాలే. అది పెట్టుకొని ఎట్లా చేస్తారు? ఇలా జనరల్ ఫండ్ లో ఆన్లైన్ లో ఎక్కడానికి కూడా 4 రోజులు అయింది, బంద్ అయింది. ఆన్లైన్ లో ఏ బిల్లుని మనం అప్లోడ్ చేసే పరిస్థితి లేదు. ఇవన్నీ ఇంకా దారుణమైన పరిస్థితులు ఉంటాయి. మేము కమిషనర్ గారు అడిగితే వైస్ చైర్మన్ కి ఏమొచ్చింది? ఈరోజు మన జకాతి వాడుకున్నాడు ఆయన. జకాతి పాడే రోజు సాల్వెన్సీ లేవు, 1/4 డిపాజిట్ లేదు. మేము అది అడుగుతామని మధ్యలో లేసిపోతున్నాడు. అవన్నీ లేకుండా కమిషనర్ ఎట్లా పాడిస్తాడు? కమిషనర్ సమాధానాలు చెప్పాలి. ఇవన్నీ గతంలో ఎవరో టెండర్ పడుకుంటే ఈయన భార్య చెక్ ఇచ్చినాడు, చెక్ నెంబర్తో సహా రోజు మేము చెప్పినాము. తర్వాత కొమ్మరాజు వాళ్ళ బ్రదర్ పేరు మీద పడుకున్నాడు, చెక్ బౌన్స్ అయింది, చెక్ బౌన్స్ కేసు వేసినారు. అది ఏమైంది? ఇంతవరకు లేదు. ఈ రోజు కూడా జకాతి వాడుకున్నారు, ఇంతవరకు డిపాజిట్ లేవు, సాల్వెన్సీ లేవు. అందరికి ఒకటి ఉంటుంది. మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ మాత్రం షాపులకు ఒకటి ఉంటుంది. 15C షాపు ఇంది 16,000, పక్కనది 12,000. ఆయన కుటుంబ పరిపాలన మొత్తం ఆయన జకాయితీలంతా వాళ్ళ కుటుంబ సభ్యులే ఉంటారు, ఈ షాపులు కూడా వాళ్ళే ఉంటారు. దానిపైన కమిషనర్ గారు ఏం చర్యలు తీసుకోరు. మున్సిపాలిటీ ఇంత దారుణమైన పరిస్థితులు ఉందని మేము అడుగుతుంటే కమిషనర్ చెప్పే సమాధానాలు కూడా ఈయన చెప్తాడు. చైర్మన్ ఏమో బెల్లు కొడతాడు. ఇది ఇంత చెప్పకుండా రాజకీయ సోది పెట్టినాడు.
ఈ బీసీలు ఎస్సీలు ఇదంతా ఏం మనకు రాజకీయం అవసరమా? ఇక్కడ ఉండింది కౌన్సిలర్స్ సమస్యలు పరిష్కరించడానికి. మనకు ఒక నెలకు ఒక్కసారి అవకాశం దొరుకుతుంది. 34 వార్డుల సమస్యలు ఏది ఉన్నా మనం పరిష్కరించుకోవాలా, దాని గురించి మాట్లాడాలా. ఆయన లైఫ్ ఇచ్చినాడు, ఈయన లైఫ్ ఇచ్చినాడు, బయట రాజకీయ సమావేశాలు దండి పెట్టుకుని అన్ని మాట్లాడొచ్చు. అయినా మేము విన్నాం, పెద్దలు శాసనసభ్యులు చెన్నకేశ్వరరెడ్డి గౌరవించి ఆయన చేసినవన్నీ విన్నాం. కానీ ఇప్పుడు సమస్యల గురించి మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడిన కూడా ఇది చాలా దారుణం. మున్సిపాలిటీ గురించి నేను నీట్ గా చెప్తున్నాను. ఇప్పుడు సిఎంఎస్ తెచ్చింది ఎవరు? మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు. సహాయం చేయమని ఎవరు చెప్తారు? నువ్వే చెప్తున్నావు, కనబడుతుందని చెప్తాను అధ్యక్ష. ఒక నెల నుంచి మనం ఒక పని చేస్తే అప్లోడ్ చేసుకోవడానికి కూడా ఒక నెల నుంచి నేను చెప్పేది ప్రయత్నం, నువ్వు మాట్లాడడానికి అబ్జెక్షన్ లేదు. సిఎంఎస్ అధ్యక్ష మీరే తెచ్చిందని అంటున్నాము. నువ్వు ఒక్కొక్కటి అడుగు నేను చెప్తా. సిఎంఎస్ తెచ్చింది మీరే కదా, అవును. మరి దానికి సమాధానం చెప్పండి. మరి మీరే తెచ్చి మీరే సమాధానం పెట్టాడు. డబ్బులు కాదు, సిఎంఎస్ తెచ్చింది మీరే, నేనే కదా. మరి మీరే కాల్ చేయాలి, మేమే కాల్ చేస్తామండి. ఎవరు భయపడలేదు, ఎవరు తరలేదు కదా. 5 ఏళ్ళు ఉండాలి, 3 ఏళ్ళు ఉండాలి కాదు. తెచ్చింది ఎవరు? మీ ఏ విధంగా బయటకు వెళ్తారో చెప్పండి. కంప్లీట్ చేసాం. ఇంతవరకు ఎందుకు ఖర్చలేదు అధ్యక్ష? నువ్వే అధికారంలో ఉన్నావు కదా. వైస్ చైర్మన్ చెప్పించారు అధ్యక్ష. ఈయన చెప్పించారు అధ్యక్ష. జగన్ డబ్బులు చెక్ బౌన్స్ చేసేసి అధ్యక్ష